హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ స్టైల్ ఆఫ్ ఇండియన్ మామ్. ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారా? అని అయితే చాలా బాగున్నానండి. వీడియోస్ చేయడం అయితే కొంచెం డిలే అవుతూ ఉంది, ఎందుకంటే చాలా బిజీగా ఉన్నామన్నమాట. పెళ్లి పనులు ఇంకా అవ్వలేదు, చాలా బిజీగా ఉన్నాము. సో ఈ రోజు అయితే నేను షాపింగ్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నానండి. అలాగే ఒక హౌస్ టూర్ కూడా మీకు చూపిస్తాను. సో షాపింగ్ అంటే పట్టు చీరల షాపింగ్ అండి. మేము నెల్లూరు వెళ్తున్నాం అనమాట. నెల్లూరులో షాపింగ్కి వరమహాలక్ష్మికి వెళ్ళాము. సో పిన్ని, నేను, మా చెల్లి ముగ్గురం వెళ్తున్నామండి. సో తను తీసుకువెళ్తుందనమాట మా పిన్ని. అందరికీ ఐడియా ఉండే ఉంటుందండి, వరమహాలక్ష్మి మినీ బైపాస్ రోడ్లో నుంచి వెళ్తే మనకి వస్తుందన్నమాట. ఇక్కడ ట్రైన్స్ అన్నీ కూడా ఉన్నాయి, మీకు అందుకనే కొంచెం ఈ ఏరియా అనేది చూపిస్తున్నాను. సో ఇక్కడైతే మేము ఇంకా వరమహాలక్ష్మికి వచ్చేసామండి. నాకు ఇది చాలా బాగా నచ్చిందనమాట. అంటే శారీస్ కానీ, లేకపోతే మనకి బయట వ్యూ కానీ, లోపల అమ్మవారిని పెట్టడం కానీ, ఇదంతా కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ వీడియో తీయలేదు, యాక్చువల్గా అసలు ఈ వ్లాగ్ నేను తీద్దామని అనుకోలేదు. కానీ తర్వాత ఓకే అన్నీ తీసేసుకొని బయటకు వచ్చిన తర్వాత తీద్దాం అనుకొని అప్పుడు నేను స్టార్ట్ చేశాను అనమాట. మేము వచ్చేసిన తర్వాత మళ్ళీ నేను ఒకసారి వెళ్ళి తీసుకున్నాను. అసలు అలో చేస్తారని అయితే అనుకోలేదండి, ఎందుకంటే మనం శారీస్ చూపించేటప్పుడు కనీసం ఒక్క వీడియో కాదు, ఇమేజ్ కూడా తీయలేదన్నమాట. సో మొత్తానికి వరమహాలక్ష్మి అయితే ఇదండి, కాంచీపురం. డైరెక్ట్గా అక్కడి నుంచే శారీస్ వస్తాయని చెప్పేసి అన్నారు. మనకి ఏ రేంజ్లో అయినా ఉన్నాయండి. స్టార్టింగ్ దగ్గర అంటే మినిమం 3000 రేంజ్ నుంచి ఉన్నాయన్నమాట. అంతకన్నా తక్కువ అయితే నాకైతే కనిపించలేదు. పట్టు శారీస్ అని కాదు, ఇక్కడ ఫ్యాన్సీ శారీస్ కూడా ఉన్నాయండి. రిమైనింగ్ ఆర్గాన్జా కానీ ఇట్లా అన్నీ ఉన్నాయి. అలాగే డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, టాప్స్ ఉన్నాయి. ఇంకా పిల్లలకైతే పట్టు పావడాలు అయితే ఉన్నాయండి, అంటే అవి స్టిచ్ చేయనివి అనమాట. ఇంతవరకు ఉన్నాయి. నాకు ఫ్రంట్ డిజైన్ ఇదంతా కూడా చాలా బాగా నచ్చింది. మధ్యలో వినాయకుడిని పెట్టి అలాగా చాలా మంచిగా అనిపించింది డిజైన్ వరకు. సో ఇక మనం లోపలికి వెళ్ళిపోదాము. లోపలైతే ఎక్కువ షూట్ చేయలేదండి, వాళ్ళు అలో చేస్తారో లేదో అని చెప్పేసి నేను జస్ట్ పై వరకే షూట్ చేశాను అనమాట. సో మనకి స్టార్టింగే ఇలా పెట్టున్నారనమాట. అండ్ లోపలికి వెళ్తే ఇక్కడ అమ్మవారు విగ్రహం పెట్టున్నారండి. నేనైతే వరమహాలక్ష్మికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇది ఇక్కడ ఒక పూజారి కూడా ఉంటారు. మనం తీసుకున్న తర్వాత అక్కడ అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి మన గోత్రాలు అవి చదివి పూజ చేసి మనకి ఇస్తారు ఆ శారీస్ అనేవి. అంటే చాలా పాజిటివ్గా అనిపించింది నాకైతే. సో నేను వచ్చేసిన తర్వాత ఒకసారి తీసుకుంటానని చెప్పేసి మళ్ళీ వెళ్ళి ఇది ఒక్కసారి ఊరికి అలా తీసుకొని వచ్చేసానండి. లోపల శారీస్కి అయితే అస్సలు అలో లేదు. జస్ట్ వీడియో కాల్ అయితే మనం చేసుకోవచ్చు, కానీ శారీస్ ఒకవేళ మనమే సెలెక్ట్ చేసుకోకుండా వేరే వాళ్ళకి చూపించాలనుకుంటే వీడియో కాల్ ద్వారా చూపించవచ్చు, కానీ అది కూడా అన్ని శారీస్కి అలో చేయట్లేదండి. వీడియో కాల్ ఓకే, కానీ ఇమేజెస్ కానీ అవి ఏమీ తీయకూడదు. బట్ కొన్ని నేను వీడియో కాల్ చేసినప్పుడు వాళ్ళు స్క్రీన్ షాట్ తీసినవి కొన్ని నేను మీకు ఎండింగ్లో యాడ్ చేస్తాను. ఆ శారీస్ ఏంటి, ఏం తీసుకున్నాం అనేది, అంటే ఏం తీసుకున్నాం అనేది కదండి, అక్కడ ట్రై చేసిన శారీస్ అనేవి మీతో షేర్ చేస్తాను. మనకు నచ్చిన శారీ అయితే అన్ని శారీస్ కట్టి చూపించరు, కానీ మనకు నచ్చిన శారీ కట్టమంటే కట్టి చూపిస్తారనమాట. సో ఇక్కడ మేమైతే రిటర్న్ అయిపోతున్నామండి. మాకు ఇది అయిపోయేసరికి 4:30 అయింది. టైం వచ్చేసి 4 దాకా అయిందనమాట ఓన్లీ షాపింగ్ చేసరికి. సో మీరు నిజంగా నమ్ముతారా, మా పిన్ని అంటే తను మా పిన్ని అనమాట. ఆల్రెడీ నేను ఇది చాలా రోజులైందండి వీడియో తీసి, ఒక 10 days అయి ఉంటుంది. సో అప్పుడు నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. అప్పుడు అందరూ కూడా 3 sisters అని చెప్పేసి కామెంట్ చేశారు. సో చాలామంది సిస్టర్ అని అనుకుంటారు. మా అమ్మనే మాకు సిస్టర్ అనుకున్నప్పుడు కంపల్సరీ పిన్ని సిస్టర్ అనే అనుకుంటారు. సో అదే చెప్తున్నాను, ఇలా అని చెప్పేసి ఇలా జరిగిందని చెప్పేసి కంపల్సరీ అక్కనే చెప్తారు. పిన్ని అంటే ఎవరు నమ్మరు అనే మేము మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. సో ఇక మేమైతే పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నామండి. నేను పిన్ని వాళ్ళ ఇల్లు హౌస్ టూర్ అనేది మీకు కొంచెం చూపిస్తాను. బెడ్రూమ్స్ కాదు, ఓన్లీ డైనింగ్ ఏరియా, హాల్ ఇవి చూపిస్తాను అనమాట. సో నార్మల్గా అయితే నాకు నెల్లూరు అసలు తెలియదండి. నేను చాలా తక్కువ వస్తుంటాను నెల్లూరుకి. ఇలా ఏదైనా వర్క్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంటాను. నాకు కరెక్ట్గా ఒకసారి వెళ్తే ఇంకోసారి వెళ్ళడానికి అవి కూడా అంత గుర్తుండదు అనమాట. ఒక్కదాన్నే వెళ్తే గుర్తుపెట్టుకుంటాను కంపల్సరీ, ఎందుకంటే మళ్ళీ రిటర్న్ రావాలన్నా ఇంకెప్పుడన్నా రావాలన్నా కూడా అని చెప్పి గుర్తుపెట్టుకుంటాను. చాలా తక్కువ అండి, చాలా అంటే చాలా తక్కువ నెల్లూరుకి రావడం అనేది. సో ఇప్పుడు మేము పిన్నియే తీసుకొచ్చింది, పిన్నియే మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి మమ్మల్ని మళ్ళీ డ్రాప్ చేస్తారు. మేము అక్కడి నుంచి బస్సెస్ ఉన్నాయన్నమాట. సో దానికి వచ్చేస్తాము. సో షాపింగ్కి అయితే మేము ముగ్గురమే వెళ్ళామండి. ముందు రోజు మేము గోల్డ్ షాపింగ్ చేసేసాము. ఆ వీడియో కూడా నేను మీతో షేర్ చేస్తాను. నేను కుదిరినంత వరకు ఎడిట్ చేస్తున్నానండి, నాకు అసలు టైం ఉండట్లేదు ఎడిట్ చేయడానికి. వీడియోస్ అయితే చాలా వరకు తీసి పెట్టున్నాయి. సో నిదానంగా ఎడిట్ చేసి అవి కూడా మీతో షేర్ చేస్తాను. గోల్డ్ షాపింగ్, శారీ షాపింగ్ అడిగారు కదా, అందుకని చెప్పేసి మీతో షేర్ చేస్తున్నాను.
సో ఇక్కడ మేమైతే ఇంటికి వచ్చేసామండి. ఇక్కడ స్టార్టింగ్ ముగ్గు వేశారు. పిన్ని కంపల్సరీ రోజు ముగ్గు వేస్తారండి. నార్మల్ ముగ్గులు రావంట, మెలికల ముగ్గులే బాగా వచ్చంట. అవి మనకి నానమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు వేసేవాళ్ళు. నాకైతే అస్సలు రావండి మెలికల ముగ్గులు. నార్మల్ ముగ్గులన్నా వేస్తాను కానీ చూసి మెలికల ముగ్గులు అస్సలు రావన్నమాట. సో కంపల్సరీ వేస్తారు రోజు అయితే. ఇంకా లోపలికి ఎంటర్ అయిపోతే ఇది ఫస్ట్ అయితే మనకి హాల్ ఉంటుందండి. చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నారు. అండ్ మెయిడ్ కూడా లేదండి, తనే చేసుకుంటుంది అనమాట మొత్తం కూడా. చాలా ఓపిక ఉండాలండి, ఇల్లు క్లీన్గా పెట్టుకోవాలన్నా కూడా ఓపిక ఉండాలి. మొత్తం తనే మేనేజ్ చేసుకుంటుందని చెప్పారు పిన్ని. నేను నిజంగా షాక్ అయ్యాను. ఎవరు లేరా, మీరే చేసుకుంటారా అని అడిగాను అనమాట. నాకైతే ఎంత ఓపిక ఉండదని నా ఫీలింగ్ అండి. అంటే కొంచెం అంటే పిల్లలు పెద్దోళ్ళు అయితే ఏమో ఉండొచ్చేమో, ఇప్పుడు చిన్న పాప కాబట్టి ఇంత నీట్గా పెట్టుకోవడం అనేది ఎప్పుడో జరుగుతుంది. సర్దిన ఒకరోజు మాత్రం ఉంటుంది, నెక్స్ట్ డే నుంచి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ వచ్చింది. మొత్తం కూడా వుడ్ వర్క్ చాలా బాగుంది. అన్నిటికీ చాలా ఎక్కువ షెల్ఫ్ కూడా ఇచ్చారనిపించింది నాకైతే. మొత్తం కూడా ఇది 3 BHK హౌస్ అండి. అండ్ ఇది చూసారా, ఇది వచ్చేసి నాకు తెలిసి ఎప్పటి నుంచో నేను కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను పిన్ని వాళ్ళ ఇంటికి. సో అప్పటి నుంచి నింది చిన్న మంచం లాగా కూర్చోవడానికి. సో బాగుంది కదా, నాకైతే నచ్చింది అది. సో డైనింగ్ ఏరియా అలాగే హాల్ చూసేశారు కదా. నెక్స్ట్ పూజా రూమ్లోకి వచ్చామండి. పూజా రూమ్లో ఇక్కడ ముగ్గు వేసున్నారు కదా, ఇది పిన్ని కావాలని చెప్పి సపరేట్గా పెట్టించుకున్నారంట. ఇలా రోజు దేవుడి ముందు ముగ్గు వేసుకోవడానికి ఒక చెక్క కింద ఫిక్స్ చేయించుకున్నారండి. తర్వాత దీన్ని లోపలికి పెట్టేసుకోవచ్చు. అంటే ఒక షెల్ఫ్ లాగా పెట్టుకున్నారు. దీన్ని ఈవినింగ్ వచ్చేసి లోపలికి పెట్టేస్తారు. అన్నీ కూడా గోల్డ్ ప్లేటెడ్ పటాలండి. సో ఇక్కడ మేము మార్నింగ్ లేవగానే ఫస్ట్ పిన్ని పూజ చేసేస్తారు. అది అప్పుడు వెలిగించింది ఇప్పటి వరకు కూడా దీపం వెలుగుతూనే ఉందన్నమాట. సో పూజ రూమ్ అయితే నాకు బాగా నచ్చింది. సో అందుకనే మీతో ఇది కూడా నేను షేర్ చేస్తున్నాను. ఇప్పట్లో అయితే నాకు తెలిసి ఎవ్వరూ చేత్తో అయితే ఇల్లు తుడవడంగా నేనైతే చూడలేదండి, వినలేదు కూడా. సో పిన్ని అయితే రోజు ఎర్లీ మార్నింగ్ అంటే లేచిన వెంటనే ఫస్ట్ ఇంటి పని చూసేసుకుంటారు. ఇల్లు చిమ్మేయడం, తర్వాత తను చేత్తోనే తుడుచుకుంటారంట. సో మెయిడ్ కానీ అలా ఏం లేదు, మాప్ కూడా యూజ్ చేయరు, చేత్తోనే తుడుచుకుంటారంట. సో నెక్స్ట్ నేను మీకు కిచెన్ టూర్ చూపిస్తున్నానండి. కిచెన్ వచ్చేసి కొంచెం పెద్దగానే ఉంది, మరీ పెద్దదేం కాదు, మీడియంగా ఉందన్నమాట. సో ఇది కౌంటర్ టాప్కి కాకుండా ఇక్కడ సపోర్టింగ్ కౌంటర్ టాప్ అనేది ఉంది. దానిపైన వచ్చేసి ఇలా ర్యాక్స్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి విజిబుల్గా ఉండేలాగా ఇచ్చారు. అండ్ ఇవి ఎక్కడ ఏం పెట్టారు అనేది అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేనండి, నాకు అంత టైం లేదు. ఈసారి వెళ్ళినప్పుడైతే నిజంగా మీకు ఇక్కడ నేను శారీస్ అలాగే డిజైనర్ బ్లౌజెస్ చూపించాలి. బట్ ఈరోజు టైం లేదనమాట. ఇంకెప్పుడైనా నేను సపరేట్గా అదే పని మీద వెళ్ళాలన్నమాట పిన్ని వాళ్ళ ఇంటికి. ఒక 2 days అయినా పడుతుందండి. ఎందుకంటే పిన్ని శారీస్ అన్నీ కూడా బ్లౌజెస్ కానీ ఏదైనా సరే తనే డిజైన్ చేసుకుంటుంది అండ్ చెప్పి అలా కుట్టించుకుంటుంది అనమాట. అలాగే వాళ్ళ పాపకు కూడా మొత్తం తనే డిజైన్ చేస్తుందండి. లంగా ఓణి కానీ డ్రెస్సెస్ కానీ డిఫరెంట్ అంటే వేరే విడిగా క్లాత్ తీసుకొని తను డిజైన్ చేసి స్టిచ్చింగ్ చేపిస్తుంది అనమాట. ఆల్మోస్ట్ అన్నీ అలానే ఉంటాయండి. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నేను మీకు అవన్నీ కూడా షేర్ చేస్తాను. చాలా తక్కువ కాస్ట్లోనే అయిపోతుంది. మీరు నార్మల్గా ఇది పెద్దవాళ్ళు కట్టుకునే శారీ అలా అనుకున్నా కూడా అవి కూడా మీరు ప్రజెంట్ మన ఏజ్ వాళ్ళు కట్టుకోవడానికి కూడా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. బ్లౌజ్ డిజైనింగ్ అలాగే శారీ డిజైనింగ్ అనేది మనం కొన్ని చేంజెస్ చేసుకుంటే కట్టుకోవచ్చు. తనైతే డిజైన్ నాకు బాగా నచ్చిందండి. ఈసారి నా శారీస్ కూడా కొన్ని తీసుకెళ్దాం అనుకుంటున్నాను డిజైనింగ్ చేయించుకోవడం కోసము. సో ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అవి తప్పకుండా మీతో షేర్ చేస్తాను. సో కిచెన్ టూర్ అయిపోయిందండి. అక్కడ మైక్రోవేవ్ అవన్నీ కూడా ఉన్నాయి. లోపల కిచెన్లో అయితే ఒక ప్లాంట్ పెట్టున్నారు. ఇక మళ్ళీ మేము వచ్చేసి మార్నింగ్ పిన్ని వాళ్ళ ఇంటికే వచ్చాము. అక్కడ లగేజ్ పెట్టేశాను అనమాట. సో రిటర్న్ వెళ్ళిపోతున్నామండి. ఇప్పుడు మమ్మల్ని డ్రాప్ చేసేసి పిన్ని వచ్చేస్తారు. ఇక నేనైతే మా చెల్లెల్ని మా ఊరికి పంపించేసి నేను వచ్చేసి అత్తయ్య వాళ్ళ దగ్గర ఉన్నానండి. అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. పాపని అక్కడ అత్తమ్మ వాళ్ళ దగ్గరే వదిలిపెట్టాను అనమాట. వాళ్ళు చూసుకుంటూ ఉంటే నేను షాపింగ్ చేయడానికి నాకు సరిపోతుందని చెప్పేసి వచ్చాము. అంటే పాపని తీసుకొని వెళ్ళాలంటే ఎండకి కానీ లేకపోతే తనతోనే సరిపోతుంది. షాపింగ్కి మనం పర్ఫెక్ట్గా చేయలేము, అందుకని చెప్పేసి తను ఉంటుంది కదా అని చెప్పేసి అత్తమ్మ వాళ్ళ దగ్గర వదిలిపెట్టేశాను. ఇక్కడ ఫస్ట్ నేను ఇది వీడియో తీయడం స్టార్ట్ చేశానండి. జస్ట్ ఒక 30 seconds కూడా నేను తీయలేదు. వాళ్ళు వెంటనే చూసి వీడియోస్ అలో లేదు అని చెప్పారనమాట. ఇక తీసింది అలానే ఉంది కదా, అది డిలీట్ చేశాను. సో మ్యారేజ్కి శారీస్ అనేది ఇక్కడ మేము చూస్తున్నామండి. కొన్ని పిక్స్ అయితే నేను యాడ్ చేశాను అంతే. జస్ట్ ఇవి నేను పిక్స్ వాళ్ళని అడిగి తీసుకున్నాను అనమాట. అది కూడా తీసుకొని ఇస్తారా లేదా అని అనుకున్నాను. బట్ అమ్మవారు ఉండడం మాత్రం నాకు ఎందుకనో చాలా హ్యాపీగా అనిపించింది.
సో ఓవరాల్గా అయితే ప్రైసెస్ వైడ్ కూడా అంటే క్వాలిటీ అలానే ఉందండి, ప్రైసెస్ కూడా అలానే ఉన్నాయి. బయట షాప్స్లో కూడా అలానే ఉన్నాయండి కాస్ట్లు. నేను నార్మల్గా వేరే షాప్స్లో కూడా చూశాను కదా, అలానే ఉన్నాయన్నమాట. సో పర్లేదండి. అలాగే ఫ్యాన్సీ సారీస్ అయితే 3000 దగ్గర నుంచి ఉంది, అది మాత్రం నేను చెప్పలేను. కానీ పట్టు చీరలు మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి అన్నీ కూడా. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. ఓకేనా? టేక్ కేర్, బాయ్.